హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు చిన్నములు ఛానల్. మా చిన్నతనంలో ఈ బెల్లపూస ఎంతో ఇష్టంగా కొనుక్కొని తినేవాళ్ళమండి. మీకెవరికైనా ఈ బెల్లపూస తెలుసుంటే కామెంట్ పెట్టండి. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఈ బెల్లపూసను ఇంట్లో కూడా మనము చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలాగో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే బెల్లాన్ని మొత్తము సన్నగా ఇలా చాకుతోటి తురుముకోవాలి. తురిమిన బెల్లాన్ని పక్కకు పెట్టుకొని శనగపిండిని మనము ఉండలు లేకుండా ఇలా జల్లించుకోవాలి. అదే జల్లించిన శనగపిండిలో 2 గుప్పెళ్ళ బియ్యపిండి కూడా వేసుకొని జల్లించుకోవాలి. తర్వాత శనగపిండి బియ్యపిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కేజీ శనగపిండికి అయితే 2 గుప్పెళ్ళ బియ్యపిండి సరిపోతుంది. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మొత్తం పిండి మొత్తం ముద్దలా కలుపుకోవాలి. ఇలా మొత్తం ముద్దలా కలుపుకోవాలి. తర్వాత దీన్ని ఇలా మురుకులాగా పూసలాగా పోసుకోవాలి. జంతికల గొట్టంలో పెట్టుకొని ఇలా జంతికలాగా చేసుకోవాలి. మొత్తం ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు పాకం తయారీ చూద్దాము. తురిమిన బెల్లంలో కొద్దిగా వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి. బెల్లం కరిగిపోయిందండి. ఇలా కలుపుతూ ఉంటే బెల్లము తొందరగా కరిగిపోతుంది, పాకం కూడా వస్తుంది. పాకం వచ్చే కొద్దిసేపటి ముందు మనము ఇలాచి పొడి అయితే వేసుకోవాలి. ఇలాచి పొడి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. పాకాన్ని ఎలా చూసుకోవాలంటే కొద్దిగా వాటర్ పోసుకొని చిన్నపాటి గిన్నెలో మనము పాకాన్ని అయితే అందులో వేసుకుంటే ఇలా ముద్దలా వస్తుంది. పాకము రెడీ అయ్యాక అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. నెయ్యి వేసుకోగానే పొయ్యి మీద నుంచి గిన్నె దింపేసుకొని ఒకసారిగా కలుపుకొని మనము ప్రిపేర్ చేసుకున్న పాకం మొత్తము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూసలో పోసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్పీడ్గా జరిగిపోవాలండి, లేకపోతే పాకం అంతా గడ్డగట్టుకుపోతుంది. స్టవ్ మీద నుంచి దింపుకోగానే మనము పూసలో కలిపేసుకొని మొత్తం పూసకు బెల్లం అంతా పట్టే విధంగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే బెల్లం పూస చూసారా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.